ఎక్స్కర్షన్లు విహారయాత్రల పేరుతోటి పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నాయి ఈ ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు. రీసెంట్గా శంషాబాద్లోని ఒక ప్రైవేట్ స్కూల్ నుంచి హైదరాబాద్లో ఉన్న జలవిహార్కి ఆ స్కూల్ పిల్లల్ని ఎక్స్కర్షన్కి తీసుకెళ్తున్నారు. అదే స్కూల్ బస్సులా వెళ్తున్న మార్గ మధ్యంలో ఆ స్కూల్ బస్సుని వెనక నుంచి ఒక కారు వచ్చి ఢీకొట్టింది. బస్సు బోల్తా పడ్డది. పిల్లల్లో చాలా మంది గాయాలైనవి. అదృష్టవశాత్తు ఏంటంటే ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. ఒకవేళ ప్రాణ నష్టం జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఫైనల్ గా అక్కడ నష్టపోయేది ఎవరు? పిల్లల తల్లిదండ్రులే కదా. అసలు ఇట్లాంటి ట్రిప్పుల మీద, ప్రైవేట్ స్కూల్లో ఆడే ఇట్లాంటి దందాల మీద విద్యాశాఖ దగ్గర ఏమైనా నియంత్రణలు, నిబంధనలు ఉన్నాయా? అసలు ఎప్పుడైనా ఇట్లాంటి విషయాల మీద విద్యాశాఖ దృష్టి పెట్టిందా? అసలు ఇట్లాంటి ఈ ఎక్స్కర్షన్లు, యాన్యువల్ డేలు, విహారయాత్రలు వీటి పేరుతో ప్రైవేట్ స్కూళ్ళలో ఒక పెద్ద దందానే జరుగుతుంది. ఈ విహారయాత్రల వల్ల పిల్లలకు వచ్చే ప్రయోజనాలు ఎట్లున్నా ఈ దందా మాత్రం చాలా పెద్దగా ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒక సంవత్సరంన్నర కింద మా కజిన్ కొడుకు వచ్చి నా దగ్గరికి వచ్చి, అంకుల్ ఒక 2000 రూపీస్ ఇవ్వరా అని అడిగిండు. అదేంద్రా నన్ను అడుగుతాయింది, మీ నాన్న అడగొచ్చు కదా అంటే, డాడీని అడిగినా తిడుతుండు అని అన్నాడు. దేనికి రా అంటే, స్కూల్లో ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు, పర్సన్కి 2000 అంట, నన్ను పంపించినట్టు డాడీ అని అన్నాడు. ఆ క్లోజ్నెస్ ఉంది మా మధ్య. సరే అని అప్పటికప్పుడు వాడికి నేను ఇచ్చేసి తర్వాత వాడిని అడిగిన, అరే ఏంద్రా 2000 వరబొచ్చడు ఖర్చు పెడతావు నువ్వు అని చెప్పేసి అంటే, వాడు అనేది ఏంది, అరే 2000 కోసం కాదురా బాబు, అదొక పెద్ద దందా. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే 2000 అంటే ఇచ్చిన, 100 మంది పిల్లలు జమ అయ్యారు. 100 మంది పిల్లలు జమ అయితే దగ్గర 2 లక్షలు వచ్చినట్టే కదా వాడికి. ఆడియే స్కూల్ బస్సులు 2 పెట్టుకొని పిల్లలందరినీ తీసుకెళ్ళి ఒక 4-5 ప్లేస్లకు తిప్పుకొచ్చిండ్రా. నాకు తెలిసి ఒక్కొక్క పిల్లగానికి 500 కూడా ఖర్చు కాకుండొచ్చు. మొత్తం మీద వాడికి మొత్తం పిల్లల తిండి అన్నీ కలిపినా ₹1,00,000 ఖర్చు అయి ఉండదు. మిగతా ₹1,00,000 వాడిని నొక్కేసిండ్రా. నేను అది క్వశ్చన్ చేస్తే, పిల్లల ముందే నన్ను తెలివి తక్కువ లెక్క మాట్లాడిండు వాళ్ళ కరెస్పాండెంట్, అందుకే ఇవ్వట్లేదురా ఈసారి అని అన్నాడు. సో ఇట్లుంటుంది అనమాట దందా. ఇంకొకటి, నాకు తెలిసిన ఒక ప్రైవేట్ స్కూల్లోనే నేను కెరీర్ స్టార్టింగ్లో ఆ స్కూల్లో ఒక 15-20 రోజులు వర్క్ కూడా చేసిన. అదే టైంలో యాన్యువల్ డే జరిగింది. ఒక్కొక్క పిల్లగాని దగ్గర నుంచి ₹500 వసూలు చేసిరు. మొత్తం ఆ స్కూల్ స్ట్రెంత్ అప్పటికే 1000 మంది. ₹5,00,000 వసూలు చేసింది ఆ స్కూల్ యాజమాన్యం. ఈ ₹5,00,000 వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత తెలుసా? కరెక్ట్ 1,00,000 కూడా ఉండదు. మిగతా 4 లక్షలు స్కూల్ మేనేజ్మెంట్ అకౌంట్లకే పోయినాయి. ఈ ₹1,00,000 కూడా వాస్తవానికి అది ఖర్చు కాదు. ఒక మైక్ సెట్ స్కూల్దే, డయాసు స్కూల్దే, ఆ డయాస్ మీద డెకరేషను స్కూల్లో ఉన్న వస్తువులతోటే చేసిర్రు. ప్రైజులు అన్నీ కొనక రావడానికి 20-30 వేలు అయినాయి. దగ్గర 4 లక్షలకు పైగా స్కూల్ మేనేజ్మెంట్ నొక్కేసింది. ఇది ఒక పెద్ద దందా కింద తయారైంది ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రధానంగా. ఒకవేళ ఎవరన్నా పిల్లలు ఈ 500 ఇవ్వలేదనుకో, వాళ్ళ స్కూల్ ఫీజులో దీన్ని యాడ్ చేసి వసూలు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి పిల్లోడి దగ్గర ఈ యాన్యువల్ డేకి 500 వసూలు చేయాల్సిందే అనమాట. సో ఇట్లా ఇది ఒక పెద్ద దందా కింద తయారైంది. అసలు ఇట్లాంటి వాటి వల్ల ఆ పిల్లలకు వచ్చే ప్రయోజనం ఏంది? ఇట్లా తల్లిదండ్రుల జేబుల నుంచి నొక్కేసి ఆ పిల్లలకు వాళ్ళు చేకూరుస్తున్న ప్రయోజనం ఏంది? పిల్లలకు కల్చరల్ యాక్టివిటీస్ నేర్పిస్తున్నాం అంటున్నారు. మీరు అవన్నీ ఫీజులోనే చూపిస్తున్నారు కదా. మిస్లేనియస్ ఫీజు అని, ట్యూషన్ ఫీజు అని, ఆ ఫీజు అని, ఈ ఫీజు అని అన్ని చేసే లక్షల్లో వసూలు చేస్తున్నారు కదా. మళ్ళీ ఈ ఫీజులు ఏంది? సైన్స్ ఎగ్జిబిషన్లు, అకాడమిక్ టూర్లు అంటే అర్థం చేసుకోవచ్చు, సరే పిల్లలకు ఉపయోగపడతాయి కదా అని. వీటి వల్ల వాళ్ళకు వచ్చే ఉపయోగం ఏంది? అసలు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ఎవరు? ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలా లేదంటే విద్యాశాఖనా? అసలు విద్యాశాఖ ఏం చేస్తుంది? ప్రైవేట్ స్కూల్ ఇంత దారుణంగా దోపిడీ చేస్తుంటే, ఫీజుల పేరుతో, పుస్తకాల పేరుతో దోపిడీ అయితే ఆపలేకపోతున్నారు. కనీసం ఇట్లాంటి దందాను కూడా ఎందుకు ఆపలేకపోతుంది విద్యాశాఖ? కేవలం వినోదం పేరుతో, విహారయాత్రల పేరుతో, యాన్యువల్ డే పేరుతో ఇట్లా పిల్లల దగ్గర డబ్బులు వసూలు చేసి ఫైనల్ గా మళ్ళీ పిల్లల ప్రాణాలనే రిస్క్ లోకి నెట్టడం ఎంతవరకు సమంజసం? ఈ పనికి మాలిన విహారయాత్రల మీద, యాన్యువల్ డేల మీద ఎవరైనా పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తే వాళ్ళని వాళ్ళ పిల్లల ముందే ఒక పనికిరాని వాళ్ళ లెక్క చిత్రీకరించడానికి కూడా వెనకాడట్లేవు ఈ స్కూళ్ళ యాజమాన్యాలు. నేను ప్రత్యక్షంగా చూసిన ఒక 2-3 స్కూళ్ళల్లో చిన్నపిల్లల జీవితాలతో చెలగాటం ఆడే హక్కు వీళ్ళకి ఎవరిచ్చిర్రు అసలు? ఈ రోజు ఆ యాక్సిడెంట్ లో ఎవరికి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. గాయాలైనాయి, ఒక్కొక్కరు 10 రోజులు ఇంట్లో పండుకోవాల్సిన పరిస్థితి, చిన్న పిల్లలు. కానీ ప్రాణ నష్టం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు? యాజమాన్యాలకు పోయేది ఏముంది? ఒక స్టూడెంట్ పోతాడు మహా అయితే. కానీ ఆ తల్లిదండ్రుల బాధ. అసలు ఈ విహారయాత్రకు పర్మిషన్ ఎవడిచ్చిండు? ఆ పిల్లల్ని తీసుకెళ్తున్న బస్ కి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా? ఆ డ్రైవర్ కి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా? అసలు ఇట్లాంటి విహారయాత్రల్లో పిల్లల భద్రతకి స్కూల్ యాజమాన్యాలు ఎట్లాంటి ప్రమాణాలు పాటిస్తున్నాయి? ఎంఈఓలు ఏం చేస్తున్నారు? ఏ నియంత్రణ ఉంది అసలు స్కూళ్ళ మీద? ప్రమాదం జరిగినాక స్పందించడం కాదు, ప్రమాదం జరగకుండా చూడడమే కదా నిజమైన బాధ్యత అధికారులది. మరి మీరు అట్లాంటి చర్యలు ఏం తీసుకోకుంటేనే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి. ప్రమాదం జరిగిన తర్వాత వచ్చి హడావిడి చేస్తే ఎవరికి ప్రయోజనం? ఖచ్చితంగా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ముందే చర్యలు తీసుకోవాలి అధికారులు. లేదంటే ఈ ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాల దందాలకి అడ్డనేది ఉండదు. నేను చెప్తున్న మాటలు ఏమన్నా తప్పైతే చెప్పండి, కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.